అందరికీ నమస్కారం. కొంతమంది బీరువాలో పనికిరాని వస్తువులను దాచుకుంటారు. మరికొంతమంది అయితే పాత ఫోటోలు కానీ, మన పూర్వీకుల ఫోటోలు కానీ పెట్టుకుంటారు. దీనితో పాటు బట్టలు, నగలు పెట్టుకుంటారు. అందులో చినిగిన బట్టలు కూడా పెట్టుకుంటారు. ఇలా పెట్టుకోవడం ఎంత పెద్ద తప్పు తెలుసా? బీరువా కేవలం బట్టలు లేదా నగలు మాత్రమే దాచుకునే స్థలం. ఎందుకంటే అది లక్ష్మీదేవి నివాసం ఉండే కుబేర స్థానం. మనం బీరువాను ఎలా ఉంచుతాము మరియు అందులో ఏ ఏ వస్తువులు పెడతాము అనే దానిపైనే మన ఆర్థిక స్థితిగతులు ఆధారపడి ఉంటాయని ఎవ్వరికీ తెలియదు. తెలిసి తెలియక కొన్ని వస్తువులను బీరువాలో పెట్టి సమస్యలను కొని తెచ్చుకుంటారు. అది డబ్బు విషయం కావచ్చు లేదా మరి ఇతర సమస్యలైనా సరే తెలిసి తెలియక సమస్యలు కొని తెచ్చుకుంటారు. మన ఇంట్లో సంపద నిలవాలన్నా, సానుకూల శక్తి పెరగాలన్నా బీరువా విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. మరి బీరువాలో పొరపాటున కూడా పెట్టకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. బీరువాలో ముఖ్యంగా ఈ 4 వస్తువులు అస్సలు ఉంచకూడదు. మొదటిది, అందులో ప్రధానమైనది ఏమిటంటే చిరిగిన పాత బట్టలు లేదా చిరిగిన పర్సులు. ఇవి దరిద్రానికి సంకేతం. వీటి వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. కాబట్టి ఇలాంటి వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి. ఇక రెండోది ఏమిటంటే నులక తాళ్ళు లేదా పనికిరాని పాత ఇనుప వస్తువులు. ఇవి రాహుదోషాన్ని పెంచి మానసిక అశాంతికి గురి చేయడమే కాకుండా అనారోగ్యానికి దారితీస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పాత ఇనుప వస్తువులు కానీ, కొత్త ఇనుప వస్తువులు కానీ బీరువాలో అసలు పెట్టకూడదు. మూడవది, చనిపోయిన పూర్వీకుల ఫోటోలు. బీరువాలో చనిపోయిన వారి ఫోటోలు అస్సలు ఉంచకూడదు. అలాగే చినిగిన ఫోటోలు కూడా ఉంచకూడదు. వారిని మనం గౌరవించుకోవాలి అంతే తప్ప డబ్బు మరియు బంగారం ఉంచే బీరువాలో వారి ఫోటోలు పెట్టడం వాస్తురీత్యా మంచిది కాదు. ఇలాంటి ఫోటోలు ఉంటే వెంటనే తీసేయండి. చివరిగా నాలుగవది, కేసులకు సంబంధించిన పేపర్స్ బీరువాలో అస్సలు పెట్టకూడదు. డబ్బు ఉంచే చోట ఇలాంటి గొడవలకు సంబంధించిన కాగితాలు పెడితే ఖర్చులు పెరిగి అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది. ఇంట్లో సంపద పెరగాలంటే పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. బీరువాను ఎల్లప్పుడూ ఇంటికి నైరుతి మూలలో ఉంచి దాని తలుపులు ఉత్తరం వైపు తెరుచుకునేలా చూసుకోవాలి. బీరువా లోపల ఎప్పుడు ఒక చిన్న అద్దాన్ని ఉంచడం వల్ల లోపల ఉన్న సంపద ప్రతిబింబించి రెట్టింపు అవుతుందని నమ్ముతారు. అలాగే బీరువా అడుగు భాగంలో ఖాళీగా ఉంచకుండా ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపై నగదును ఉంచడం శుభప్రదం. అలాగే బీరువాలో వీలైతే 5 వెండి నాణ్యాలు ఉంచినా ఆర్థికంగా స్థిరపడతారు. మనం దాచుకున్న డబ్బుకు గౌరవం ఇస్తూ బీరువాను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటే మహాలక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుంది. సరైన వాస్తు నియమాలు పాటిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.